అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి పోయి ఎక్కువ దాన్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడికి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు రెచ్చగొడుతున్నారని. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర పిఏసీ సభ్యుడు, 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి, మాజీగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూతవేట దూరంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు ఇక్కడికి 1.5 కిలోమీటర్లు లేదా 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి పరామర్శించడం, అవసరమైతే ఉద్యమం చేయడం ఆయన బాధ్యత రాష్ట్ర పిఏసీ సభ్యుడిగా. అందులోనూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు 2010 నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరూ పిఏసీ సభ్యులు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనేక సార్లు అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ అని కూడా చెప్పున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. తప్పకుండా ఆయన బాధ్యత కూడా ఇక్కడ వచ్చి స్పందించాల్సినటువంటి బాధ్యత కూడా. ఆయన రెచ్చగొట్టేది ఏంది? మీరు రెచ్చగొట్టి రౌడీ ముక్కలను పంపించి ధ్వంసం చేసి గందరగోళం చేసి ఇక్కడున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు ధ్వంసం చేసినా పట్టించుకోదు, ఒకరిని చంపినా పట్టించుకోదు, ఒకరి మీద దొమ్మి చేసినా పట్టించుకోదు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీరు చూపించినటువంటి సాంప్రదాయాల్ని, సంస్కృతిని ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పకుండా పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మాకు అండగా, కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోయినప్పుడు మాకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే శిక్షిస్తాడు. ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అండగా ఉంటుంది. మేమందరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేమందరం కలిసి ఇక్కడే ఉంటాం. మేము ఎప్పుడు అనుక్షణం ఇక్కడే ఉండేవాళ్ళమే. ఇక్కడ ఉంటాం, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గర ఉంటాం. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మాకు పోలీసు ద్వారా న్యాయం జరగదని అర్థమైపోయింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. కుదరపోయిన పక్షంలో మాకంటూ భగవంతుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో ఆ రోజు న్యాయం కోసం పోరాడతాం.